आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। जोकल के नौजवान कांग्रेस लीडर और एससी सेल चेयरमैन सौदागर अरविंद ने आवाज न्यूज से बात करते हुए अपने जज्बात का इजहार किया। इन्होंने कहा कि आज भी इनके वालिदा गांव में जूते मरम्मत करके घर चला रही है, मगर गुर्बत के बावजूद इनका मकसद सिर्फ अवामी खिदमत है। सियासत में आने के लिए कोई सियासी उस्ताद नहीं था, बल्कि वालिद और परदादा के विरसे से ये खुसूसियात हासिल हुई। अवाम की खिदमत के लिए शादी भी नहीं की। वजीर आला रेवंत रेड्डी ने सख्त मेहनत की, बाद कांग्रेस को मजबूत किया और हैदराबाद की तरक्की के लिए अहम इक़दाम किए। हालिया सैलाब में 200 अफराद की जान बचाई गई। इस मौके पर अरविंद ने कहा कि चाहे ओहदा हो या ना हो, वो हमेशा अवाम की खिदमत के लिए जिंदा रहेंगे। ప్రతి క్షణం 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పి మీకు ఒక పేరుంది. అంతేకాకుండా ఈ మధ్యలోనే ఈ మహాప్రలయం వచ్చింది ఎల్లారెడ్డి కామారెడ్డి జూకల్ నియోజకవర్గంలో. వచ్చిన చిమ్మన్ చీకట్లో పోయి ప్రజలకు అర్ధరాత్రి 12 అయినా 11 అయినా పోయి ఆదుకున్నారు. ఒక 200 మంది కొట్టుకుపోయే స్థితిలో ఉంటే కూడా వారిని ప్రాణాలతో కాపాడినరు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? అన్నగారు, అదైతే వాస్తవము. మొన్న వరద వచ్చిన బీభత్సం వచ్చిన విషయాలు అయితే అందరికీ తెలుసు, అందరు న్యూస్లో కూడా చూసినారు. నేను వరదలు వస్తున్నాయి కదా, సరే కాన్స్టిట్యున్సీ అట్లా ఒక రౌండ్ కొట్టేసి వద్దామని చెప్పేసి, నార్మల్గా గణపతి పండుగ కూడా ఉంది అని చెప్పేసి జనరల్గా వెళ్తున్నాను. నేను అట్లా వెళ్తుంటే వేరే నిజాం సార్ మండలి నుంచి కార్యకర్త కూడా ఫోన్ చేసినారు నాకు. సార్ ఒక గేట్లు వదిలినారు సార్, పంట మొత్తం నాశనం అవుతుంది సార్, ఒక్కసారి విజిట్ చేయండి సార్ అంటే, సరే వస్తున్నాను అన్న, పెద్ద కొడబ్గలో ఉన్నా, 10-15 నిమిషాలు అక్కడ ఉంటానని చెప్పేసి స్టార్ట్ అయినా. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి నిజాం సాగర్ మీద ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి దగ్గర మాగి అనే విలేజ్ ఉంటుంది. మాగి రైతులది మొత్తము గేట్లు వదలడం వల్ల పంట మొత్తము ఇదవుతుంది. సార్ మీ కొరకు వెయిట్ చేస్తున్నాం, రండి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం అక్కడ బ్రిడ్జి దగ్గర అంటే, నేను వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళేసి మళ్ళీ పంట నష్టం అంతా చూసి విచారం చేస్తూ చూసినాను, తిరుగుతూ వాళ్ళతో పాటు బైవాకి వెళ్తూ వెళ్ళి చూసినాను. వాళ్ళ రైతులు కూడా సార్ వచ్చినారని చెప్పేసి ఆనందపడినారు. మళ్ళీ వెళ్ళి చూసి అంతా చేసిన తర్వాత అక్కడ ఏంటంటే బ్రిడ్జి కింద ఒక మాగి గ్రామమే కాకుండా పక్క గోరగల్ విలేజ్ కూడా ఉంటుంది. ఆ రైతులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. సార్ వాళ్ళని కూడా చూస్తున్నారు, మాకు కొద్దిగా మా విలేజ్కి కూడా రండి, గోరగల్ విలేజ్కి మాది కూడా చూసిపోండి అంటే, సరే నాన్న మన మాగి వాళ్ళది అయిపోయింది కదా, పదండి గోరగల్కి అని చెప్పేస్తే వాళ్ళంతా ఆనందమైనారు. అరే సార్ వస్తుండు, మాకు అడిగేవాడు లేడు, కనీసం అడగడానికి వస్తుండు సార్ కదా అని చెప్పి సరే గోరగల్ విలేజ్కి వెళ్ళిపోయినాం. మ్యాగీ అయిపోయింది. గోరగల్ విలేజ్లో అడిగి పెడితే వాళ్ళది కూడా ఒక దాదాపుగా 400 ఎకరాల పంట వరకు నాశనం వస్తుంది. ఎందుకంటే గేట్లు వదిలిన తర్వాత మాగి ఉన్న పంట పొలాలు, తర్వాత గోరగల్ ఉన్న పంట పొలాలు ఇవన్నీ కొట్టుకపోతాయి. సో గోరగల్ విలేజ్ సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్, వాటర్ దగ్గర ఊరి దగ్గర దాకా వస్తున్నాయి, ఒక్కసారి వస్తుంటే సరే వెళ్ళిన గోరగల్ విలేజ్ వరకు కూడా. గోరగల్ విలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ విలేజ్లో కూడా నేను చూస్తున్నాను. వాళ్ళు బాధపడుతున్నారు, సార్ ఏం చేద్దామో ఏమో, కాలం అట్లా ఇచ్చింది, దగ్గర వాటర్ వస్తున్నాయి సార్, భయం అవుతుంది సార్, ఎట్లా చేయాలో అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఎంబడే ఆర్డీఓ మేడంకి ఫోన్ చేసిన. అంతలోనే నాకు మన మరపల్లి విలేజ్ వాళ్ళు ఫోన్ చేసినారు. అచ్చంపేట గ్రామ పంచాయతీ వస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి సార్ గేట్లు వదిలేరు, భయం అవుతుంది. నేను మరపల్లి అనే విలేజ్కి గత 2 రోజుల క్రితమే పోయినా. దేనికోసం పోయినా అంటే అప్పుడు ఒక తక్కువ గేట్లు వదిలేరు. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఒక్కసారి చూసిపోండి, భయం అవుతుంది మాకు, గేట్లు అయితే వదిలేరు కానీ ఊరు వరకు అయితే రాలేవు. నేనేం చేసిన ఒక ప్లాన్గా వీళ్ళ ప్రాణరక్షణ కోసం ఆర్డీఓ మేడంకి ఒక వినతి పత్రం ఇచ్చిన. మేడం గేట్లు వదిలితే అది కాలువ పంటే వీళ్ళ విలేజ్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి ఆర్డీఓ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. మనం సేఫ్ సైడ్లో చూడండి, వీళ్ళకి సేఫ్ జోన్కు పంపిస్తామని చెప్పేసి ఆర్డీఓ మేడం గారికి ఇచ్చినాం. ఇచ్చిన 2 రోజులకి వర్షం మొదలైనాయి. సో నేను ఆ గోరగల్ విలేజ్లో చూసేటప్పుడు వీళ్ళ ఫోన్ వచ్చింది నాకు, మరపల్లి వాళ్ళది. ఆర్డీఓ మేడంకు నేను గోరగల్ విలేజ్లో విషయం చెప్తున్నా, మేడం ఇక్కడ వీళ్ళకి సేఫ్ ప్లేస్లో తీసుకుపోవాలి, గోరగల్ విలేజ్లో కూడా వాటర్ వచ్చేస్తే ఊరు మునిగిపోతుంది మేడం అని చెప్తున్నా. దాంతోపాటు మరపల్లి విలేజ్ కూడా చెప్పిన మేడంకి, మేడం మొన్ననే మీకు వినతి పత్రం ఇచ్చినా నేను, మరి ఇప్పుడు అయితే ఇంకా హెవీలో గేట్లు వదిలినారు, ఫ్లో ఎక్క పెరిగితే మాత్రం మునుగుతుంది మేడం, అక్కడ మునిగే స్థితిలో ఉంది, వాళ్ళ పరిస్థితి చూడండి అని చెప్తే, నేను మేడం చెప్తే అప్పుడు ఎంఆర్ఓ గారికి పంపించింది మేడం. నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారికి మాట్లాడతా, తహసీల్దార్ గారికి మాట్లాడితే నేను ఉటావుటిన గోరగల్ వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేసి ఆ గ్రామానికి చేరుకున్నా, మరపల్లి గ్రామానికి. మేడం నేను వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. మేడం చెప్పింది కదా నేను మాట్లాడడం, నేను తహసీల్దార్ గారికి చెప్తాను మీరు అంటే, నేను ఆ విలేజ్కి వెళ్ళిపోయినా ఎంబడికి వెళ్ళిపోయి మళ్ళీ సార్ ఏం సార్ మీరు ఏమన్నారు. ఓకే అన్న, ఇంకోటి మన మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రళయం ఇలాంటిది రాకుండా ఉండడానికి కోసమే
హైడ్రాని స్థాపించి హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ జనాలకు ఇబ్బంది కలగకుండా, ఫ్లడ్స్ వస్తే ఇబ్బంది కలగకుండా, మురికి నీరుకు కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులను, కుంటలను కాపాడాలని ఒక పెద్ద సంకల్పంతో ముందుకు పోయిండు. ఇప్పుడు ఫస్ట్ అయినది ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దాని గురించి అనేది ముందు చూపు ఉన్న నాయకుడు గుర్తు చేస్తున్నారు, ముందు చూపు ఉన్న నాయకుడు అని చెప్పి గుర్తు చేసుకుంటారు జనాలు. అలాంటి హైడ్రా కూడా ఇప్పుడు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కావాలి, అలాంటి హైడ్రా మన జూకల్ కాన్స్టిట్యున్సీ కావాలి, అలాంటి హైడ్రా ఇప్పుడు కామారెడ్డిలో ఫ్లడ్స్ వచ్చినాయి, కామారెడ్డి కూడా కావాలని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? అది వాస్తవమే. ఇప్పుడు మా నాయకుడు ముందు చూపుతోనే కదా ప్రజల రక్షణ కావాలని చెప్పే కదా సిస్టమ్ తీసుకొచ్చిండు. జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది తాను చేసింది కరెక్టు, ఆ చేయడం వల్లనే ఇప్పుడు ఆ వచ్చిన వరద నీరు ఎక్కడ పోవాలి, ముందు చూపుతో చేసినారు కాబట్టి ఏదైనా సరే కొద్దిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక కష్టపడిన తర్వాత వస్తుంది. మా నాయకుడు ముందు చూపుతో చేసిండు కాబట్టే ఇప్పుడు తెలుస్తుంది జనాలకి, అవును హైదరాబాద్ అంతా అల్లకొల్లమైంది, వస్తాయింది, ముందు చూపుతోనే ఇలా వర్షాలు వస్తాయని చెప్పేసి మా నాయకుడు దాన్ని ఆ విధంగా తెలుసు కాబట్టి జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. అది చేయడం కరెక్టే కొంత మట్టుకి. ఎందుకంటే మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో కూడా వరద వచ్చి ఎంత బీభత్సం సృష్టించింది. అదే మనం ముందు చూపు చేసుకుంటే ఆ ప్రాణ నష్టాలు, పంట నష్టాలు ఏముండే కదా, దాన్ని ఏ విధంగా మరలించాలి, ఏమని చేయాలని చెప్పేసి జనాల కోసం మా నాయకుడు ఆలోచిస్తున్నారు. అది కొంత మట్టుకు మాత్రం మేలే. ఇప్పుడు హైడ్రా అంటే అప్పుడు అందరూ విమర్శలు వచ్చి, అవును, కానీ ఇప్పుడు మెచ్చుకుంటారు కదా. అది ఇప్పుడు అలాంటి హైడ్రా మన ప్రతి ఆకలైనప్పుడు మనిషికి కోపం ఎక్కువస్తుంది, కడుపు నిండింది అనుకోండి తగ్గిపోతుంది. జనాలకు అప్పుడు అనిపిస్తుంది సేఫ్ జోన్ పోయినాక మనకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఊరికి కూడా హైడ్రా లాంటిది కావాలి, అలాంటి సిస్టమ్ కావాలని చెప్పి ఇప్పుడు కోరుకుంటున్నారు. సాధారణంగా ఊరికంటే హైడ్రాది ఎక్కువ జనరల్గా మున్సిపాల్లో, సిటీలలో ఉంటుంది. ఊర్లలో మాత్రం హైడ్రా అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే అట్లాంటి సిస్టమ్ అంటే జనరల్గా మున్సిపాల్, సిటీలలో సమస్యలు, ఊర్లలో అయితే అట్లా ఏం లేదు. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి సార్ ఏది చేసినా ముందు చూపు చూసి చేస్తుండే కాబట్టి జనాలకు లేట్గా అర్థమవుతుంది తాను చేసింది వాస్తవమే, కరెక్టే చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది మెల్లమెల్లగా. అన్న, మీకు ఈ లీడర్షిప్ లక్షణాలు ఎక్కడ వచ్చినాయి? మీరు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు, ఎప్పుడు చూసినా ప్రజల కష్టాల్లోనే ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రజల గుండెల్లోనే ఉంటున్నారు. మా రాజకీయ ప్రస్థానం అంటే మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా ఫ్యామిలీలో మా నాన్నగారు ఎమ్మెల్యే, మా పెద్దనాన్నగారు గంగారాం గారు 1978లో ఎమ్మెల్యే అయినారు. ఆ జీన్స్ కొన్ని మాకు వచ్చినాయి, ఆ బ్లడ్ కొన్ని వచ్చింది. ప్రజలకు సేవ చేయడము, బ్లడ్ వచ్చింది కాబట్టి ఆ మెంటల్ యాటిట్యూడ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాం. పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఏదో మధ్యలో వచ్చేసేసి నేను తెల్ల బట్టలు వేసుకొని రేబాన్ అద్దాలు పెట్టుకొని నేను పబ్లిక్లో లీడర్ అవుతానని లేదు మా దగ్గర. పుట్టుకతో వచ్చిన లక్షణాలు చూస్తున్నాం కదా అన్న. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ కానీ అంతకుముందే కానీ వచ్చి ఎప్పుడు ఏదానికైనా మా ఉద్దేశం ఒకటే, మా బ్లడ్ ఒకటే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. నేను సేవ చేస్తే నాకు పదవి వస్తుంది అది వస్తున్న ఉద్దేశం కాదు. 10 మంది బాగుపడాలా, మనం బాగుండాలా. నీకు పదవి వస్తేనే 10 మందికి బాగు చేస్తావా, లేదు చేయరా? 10 మంది సలహా కోరుకుంటే చాలు మనకు. దాన్ని అంటారు లీడర్. వీడికి ఒక పోస్ట్ వచ్చింది, మస్తు సమావేశిండు, ఏసీ కార్లో తిరుగుతున్నాడు. ఏసీ తిరిగాడు పదవి కాదు, ప్రజల గుండెలో నిలిస్తే నీకే పదవి. అది ప్రజల గుండెలో నువ్వు ఎప్పుడైతే నిలుచుకుంటూ పోతావో నువ్వే ఒక లీడర్వి. నువ్వు నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఆ పోస్ట్ కావాలన్నా తీసుకొని ప్రజల తిట్లు తింటే నీకు ఏ పోస్ట్ వల్ల ఏం పేరు వస్తుందండి? నీకు కావాలే ప్రజల గుండెల పేరు పొందితే నువ్వే లీడర్. మరి ప్రజల గుండెల్లో పొందినవన్నీ మీకు అనిపిస్తుందా అన్న? నేను ఎప్పుడు నాకు ప్రజల గుండెల్లో పొందకపో ఇట్లా అవన్నీ ఏముండయి. సేవ చేయడమే పథం, గొప్పతనం చేసుకోవడం, నేను ఈరోజు ఈ పని చేసినాను అబ్బా నాకు మెచ్చుకుంటున్నారు కదా, అది కాదు. ఓకే అన్న, ఇంకోటి మన మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మాజీ పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రళయం ఇలాంటిది రాకుండా ఉండడానికి కోసమే హైడ్రాని స్థాపించి హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ జనాలకు ఇబ్బంది కలగకుండా, ఫ్లడ్స్ వస్తే ఇబ్బంది కలగకుండా, మురికి నీరుకు కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులను, కుంటలను కాపాడాలని ఒక పెద్ద సంకల్పంతో ముందుకు పోయిండు. ఇప్పుడు ఫస్ట్ అయినది
ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత దాని గురించి అనేది ముందు చూపు ఉన్న నాయకుడు గుర్తు చేస్తున్నారు, ముందు చూపు ఉన్న నాయకుడు అని చెప్పి గుర్తు చేసుకుంటారు జనాలు. అలాంటి హైడ్రా కూడా ఇప్పుడు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కావాలి, అలాంటి హైడ్రా మన జూకల్ కాన్స్టిట్యున్సీ కావాలి, అలాంటి హైడ్రా ఇప్పుడు కామారెడ్డిలో ఫ్లడ్స్ వచ్చినాయి, కామారెడ్డి కూడా కావాలని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారన్న? అది వాస్తవమే. ఇప్పుడు మా నాయకుడు ముందు చూపుతోనే కదా ప్రజల రక్షణ కావాలని చెప్పే కదా సిస్టమ్ తీసుకొచ్చిండు. జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది తాను చేసింది కరెక్టు, ఆ చేయడం వల్లనే ఇప్పుడు ఆ వచ్చిన వరద నీరు ఎక్కడ పోవాలి ముందు చూపుతో చేసినారు. కాబట్టి ఏదైనా సరే కొద్దిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక కష్టపడిన తర్వాత వస్తుంది. మా నాయకుడు ముందు చూపుతో చేసిండు కాబట్టే ఇప్పుడు తెలుస్తుంది జనాలకి, అవును హైదరాబాద్ అంతా అల్లకొల్లమైంది, వస్తాయింది, ముందు చూపుతోనే ఇలా వర్షాలు వస్తాయని చెప్పేసి మా నాయకుడు దాన్ని ఆ విధంగా తెలుసు. జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. అది చేయడం కరెక్టే కొంత మట్టుకి. ఎందుకంటే మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో కూడా వరద వచ్చి ఎంత బీభత్సం సృష్టించింది. అదే మనం ముందు చూపు చేసుకుంటే ఆ ప్రాణ నష్టాలు పంట నష్టాలు ఏముండే కదా, దాన్ని ఏ విధంగా మరలించాలి, ఏమని చేయాలని చెప్పేసి జనాల కోసం మా నాయకుడు ఆలోచిస్తున్నారు. అది కొంత మట్టుకు మాత్రం మేలే. ఇప్పుడు హైడ్రా అంటే అప్పుడు అందరూ విమర్శలు వచ్చి అవును, కానీ ఇప్పుడు మెచ్చుకుంటారు కదా. అది ఇప్పుడు అలాంటి హైడ్రా మన ప్రతి ఆకలైనప్పుడు మనిషికి కోపం ఎక్కొస్తుంది, కడుపు నిండింది అనుకోండి తగ్గిపోతుంది. జనాలకు అప్పుడు అనిపిస్తుంది సేఫ్ జోన్ పోయినాక బతికిపోయినా. మనకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి ఊరికి కూడా హైడ్రా లాంటిది కావాలి, అలాంటి సిస్టమ్ కావాలని చెప్పి ఇప్పుడు కోరుకుంటారు. సాధారణంగా ఊరికంటే హైడ్రాది ఎక్కువ జనరల్గా మున్సిపాల్లో సిటీలలో ఉంటుంది. ఊర్లలో మాత్రం హైడ్రా అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే అట్లాంటి సిస్టమ్ అంటే జనరల్గా మున్సిపాల్ సిటీలలో అవసరం వస్తుంది, ఊర్లలో అయితే అట్లా ఏం లేదు. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి సార్ ఏది చేసినా ముందు చూపు చూసి చేస్తున్నాడు. కాబట్టి జనాలకు లేట్గా అర్థమవుతుంది తాను చేసింది వాస్తవమే, కరెక్టే చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది మెల్లమెల్లగా. అన్న మీకు ఈ లీడర్షిప్ లక్షణాలు ఎక్కడ వచ్చినాయి? మీరు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఎప్పుడు చూసినా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు, ఎప్పుడు చూసినా ప్రజల కష్టాల్లోనే ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రజల గుండెల్లోనే ఉంటున్నారు. మా రాజకీయ ప్రస్థానం అంటే మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా ఫ్యామిలీలో మా నాన్నగారు ఎమ్మెల్యే, మా పెద్దనాన్నగారు గంగారాం గారు 1978లో ఎమ్మెల్యే అయినారు. ఆ జీన్స్ కొన్ని మాకు వచ్చినాయి, ఆ బ్లడ్ కొన్ని వచ్చింది. ప్రజలకు సేవ చేయడము బ్లడ్ వచ్చింది కాబట్టి ఆ మెంటల్ యాటిట్యూడ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాం. పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఏదో మధ్యలో వచ్చేసేసి నేను తెల్ల బట్టలు వేసుకొని రేబాన్ అద్దాలు పెట్టుకొని నేను పబ్లిక్లో లీడర్ అవుతానని లేదు మా దగ్గర. పుట్టుకతో వచ్చిన లక్షణాలు దాన్ని పోగొట్టలేము మేము. దాన్ని చూస్తున్నాం కదా అన్న. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ కానీ అంతకుముందే కానీ వచ్చి మీ ఎప్పుడు ఏదానికైనా మా ఉద్దేశం ఒకటే, మా బ్లడ్ ఒకటే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం. నేను సేవ చేస్తే నాకు పదవి వస్తుంది అది వస్తున్న ఉద్దేశం కాదు. 10 మంది బాగుపడాలా, మనం బాగుండాలా. నీకు పదవి వస్తేనే 10 మందికి బాగు చేస్తావా, లేదు చేయరా? 10 మంది సలహా కోరుకుంటే చాలు మనకు. దాన్ని అంటారు లీడర్. వీడికి ఒక పోస్ట్ వచ్చింది, ఓ మస్తు సమావేశండు, ఏసీ కార్లో తిరుగుతున్నాడు. ఏసీ తిరిగాడు పదవి కాదు, ప్రజల గుండెలో నిలిస్తే నీకే పదవి. అది ప్రజల గుండెలో నువ్వు ఎప్పుడైతే నిలుచుకుంటూ పోతావో నువ్వే ఒక లీడర్వి. నువ్వు నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా ఆ పోస్ట్ కావాలన్నా తీసుకొని ప్రజల తిట్లు తింటే నీకు ఏ పోస్ట్ వల్ల ఏం పేరు వచ్చుతుందండి? నీకు కావాలే ప్రజల గుండెల పేరు పొందితే నువ్వే లీడర్. మరి ప్రజల గుండెల్లో పొందినవన్నీ మీకు అనిపిస్తుందా అన్న? నేను ఎప్పుడు నాకు ప్రజల గుండెల్లో పొందకపో ఇట్లా అవన్నీ ఏముండయి. సేవ చేయడమే పథం, గొప్పతనం చేసుకోవడం. నేను ఈరోజు ఈ పని చేసినాను, అబ్బా నాకు మెచ్చుకుంటున్నారు కదా, అది కాదు.